అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పూరీకి, చపాతీకి మంచి కాంబినేషన్ కూర ఇది. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచికరమైన కాబూలీ శనగలతో చేసుకుని గ్రేవీ కూర ఇది. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, అంటే పెద్ద సైజులో ఉండే శనగలు. వీటికి 2 వంతులు నీళ్లు వేసుకొని రాత్రంతా నానబోసుకోవాలి. 2 టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, తాలింపు దినుసులు 1/2 టీ స్పూన్, చోలే మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. కారం సరిచూసుకొని వేసుకోండి. నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కాబూలీ శనగల్ని 2 వంతులు నీళ్లు వేసి రాత్రంతా నానబోసుకుంటే ఇలా బాగా ఉబ్బుతాయి. ఈ ఉబ్బిన కాబూలీ శనగల్ని కుక్కర్లో వేసుకోండి. దాంట్లో ఇంకో కప్పు వాటర్ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించండి. స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే శనగలు బాగా ఉడుకుంటాయి. ఈ విధంగా శనగలు మెత్తగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వరకు ఉడికిస్తే శనగలు చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, మెత్తగా తయారైనాయి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత నూనె వేసి కాగబెట్టాలి. ఆలివ్ ఆయిల్ వాడుకోండి. నూనె కొంచెం కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు వేయండి. తర్వాత జీలకర్ర, తాలింపు దినుసులు వేసి కాసేపు వేపుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా మెత్తబడాలి. ఇవి బాగా మెత్తబడితేనే గ్రేవీ తయారవుతుంది. కాస్త త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, మెత్తబడినాయి. ఇలా మెత్తబడినప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో టమాటా పేస్ట్ వేయండి. 2 టమాటాలని కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా బాగా దగ్గర పడాలి, అంతవరకు ఉడికించాలి. చూసారు కదా, బాగా దగ్గర పడింది. ఇప్పుడు అందులో కారం వేయండి, అలాగే ఉప్పు వేయండి. కారం, ఉప్పు, పసుపు వేయండి. ఇవన్నీ వేసుకొని బాగా కలపండి. అంటే ఈ పేస్ట్కి కారం, ఉప్పు, పసుపు పట్టాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలు వేయండి. కాబూలీ శనగలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ గ్రేవీలో కాబూలీ శనగలు కలిసిపోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోండి. ఈ కూర పూరీకి, చపాతీకి మంచి కాంబినేషన్ కర్రీ. అలాగే రైస్తో కూడా తీసుకోవచ్చు. అందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. అంటే మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపి కూరని 7 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కుతుకుతామని ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో చోలే మసాలా పౌడర్ వేయండి.
ఇది అందుబాటులో లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చోలే మసాలా పౌడర్ వేస్తే ఈ కూర మరింత టేస్టీగా ఉంటుంది. మసాలా పొడి వేసి మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు అందులో కొత్తిమీరని తుంచి వేసుకోండి. కూర దాదాపు రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా తిప్పి ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అంతే, ఎంతో రుచికరమైన కాబూలీ శనగల కూర అంటే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి గ్రేవీ కూరని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ కూర పూరికి చపాతీకి మంచి కాంబినేషన్. ఎప్పుడూ ఆలు కూరే కాకుండా ఈ చోలే కూర తయారు చేసుకొని టేస్ట్ చేయండి. ఈ కూర రైస్తో కూడా తీసుకోవచ్చు. మరి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే ఈ కూర కాస్త గ్రేవీగా తయారవుతుంది. మరీ ఎగిరిపోకుండా కొంచెం గ్రేవీ ఉండగానే దించుకోండి. రుచికరమైన ఈ చోలే మసాలా కర్రీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టిప్స్ కోసం అత్తమ్మటీవీ.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మటీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.